I hate love. I can't love. I can't live with you. Saturn is the sixth planet of the Sun and the second largest in our solar system. Saturn is the sixth planet of the Sun and the second largest in our solar system. ఏరా మనవడా, మన సౌర వ్యవస్థ గురించి చదువుతున్నావా? అవును తాతయ్య, సాటర్న్ అంటే శని గ్రహం. అది చాలా డేంజర్ అంట కదా. అదెవరు చెప్పారు? శనిలా దాపరించావని మీ పెద్దవాళ్ళే అంటారు కదా. చెప్పండి తాతయ్య. చెప్పండి తాతగారు, మీ మనవడు గొప్ప ప్రశ్నే అడిగాడు. ఒరే మనవడా, నీ మాట కూడా కొంతవరకు కరెక్టే. ఒకప్పుడు ఆ శనిదేవుడికి భయపడే ఆ శివుడంతటి వాడే పారిపోయి ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడట. అప్పుడు శని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి, ఇప్పటికైనా నా శక్తి అర్థమైందా అని అడిగాడట. దానికి శివుడు, నీ వల్ల నాకు ఎలాంటి హాని జరగలేదు కదా, నీకేం శక్తి ఉన్నట్టు అన్నాడట. అంతే, శనిగారు ఫక్కున నవ్వి, ముల్లోకాలని నీ తాండవ నృత్యంతో హడలుగొట్టిన ముక్కంటివైన నిన్ను పరిగెత్తించి 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 నిన్ను ఈ చెట్టు తొర్రలో దాక్కునేలా చేసిన శక్తిశాలి శనిదేవుణ్ణి నేనేగా అన్నాడట. ఏ బలే బలే బలే, ఆ శనిదేవుడికి అందరూ భయపడతారనమాట. కరెక్ట్. ఆ శనిదేవుడు ఒక్కసారి పట్టుకుంటే 7 ఏళ్ల దాకా వదలడట. ఆ పట్టుకోవడం ఏ రూపంలో అయినా జరగొచ్చట. తెలిసినోడిలాగా ఉండొచ్చు, తెలియనోడిలాగా ఉండొచ్చు, చివరికి అదిగో ఆ డ్రైవర్ రూపంలో కూడా ఉండొచ్చు. నందిని, మళ్ళీ మొదలు పెట్టావా? మొదలు పెట్టింది నేను కాదత్తా, ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతుంది మాత్రం నేనే. ఏ చెంప చెళ్ళుమన్నా ఇంకా నీకు బుద్ధి రాలేదా? కుక్కతోక వంకర కదా మావయ్య, ఎంత సాగదీసినా మళ్ళీ వంకరగానే తిరుగుతుంది. నందిని, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. శివశివ, ఈ చేదు నిజాన్ని నా నోటితో నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బావా. అంత చేదు నిజాన్ని చెప్పాలనుకోవడం ఎందుకు? ఎందుకేంటి, ఊరుకుంటే ఊరా పేరా అన్నట్టు నందినమ్మకి ఏదో ఒక ఫిట్టింగ్ పెడితే కాని ఏమీ తోచదు మరి. అబ్బా, ఫిట్టింగ్ కరెక్ట్ మాట. కోటలు కూలిపోయేంతటి చేదు నిజమిది, గుండెల్ని బద్దలు చేసేంతటి పచ్చి నిజం మరి. నువ్వు చెప్పబోయేది ఎంతటి చేదు నిజమైనా వినడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. నందిని, ఎన్నో తుఫాన్లని భూకంపాలని చూసి కూడా తట్టుకొని నిలబడ్డవాళ్ళం. ఏమక్కా, చెప్పమంటావా? పాపం బావా చెప్తే ఫీల్ అవుతాడేమో. నందిని, ఆయన ఫీల్ అవుతారని నువ్వేం ఫీల్ అయిపోనక్కర్లేదు. ఇప్పటికిప్పుడు నువ్వు కనిపెట్టిన నిజమేంటో బయట పెట్టేసేయ్. అక్క, నా మొబైల్లో నుంచి తెలివిగా ఆ ఫోటోని డిలీట్ చేయించానని సంబరపడిపోతున్నావేమో. నువ్వు డిలీట్ చేయించిన అదే ఫోటోని నేను మళ్ళీ రీట్రీట్ చేయించానని తెలిస్తే సడన్ గా నీకు హార్ట్ అటాక్ వస్తుందేమో. నందిని, అనవసరంగా అందరి టైము వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి రా. అక్కడికే వస్తున్నాను బావా, కానీ ఆ ఘోరాన్ని నా నోటితో చెప్పలేను. ఓ ఫోటోగా మాత్రం చూపిస్తాను.
ఏంటి మళ్ళీ ఆ 3 కోతుల గురించేనా? కాదత్తా, కువ్వకువ్వలాడే ఓ గువ్వ జంట గురించి. ఆ ఫోటోని పాన్ ఇండియా సినిమా తీసి పోస్టర్ వేశామనుకో, బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఓహో, అంత గొప్ప ఫోటోనా? అయితే చూపించు. నో, అది పెద్దలకు మాత్రమే. నీలాంటి చిన్న పిల్లలు అస్సలు చూడకూడదు. అంతే కదక్కా? అంతో ఇంతో కళ్ళారా చూస్తేనే కదా తెలిసేది. ఏంటి నీ ధీమా? ఈ రోజుతో నీ బ్రతుకు బందరు బస్టాండే అవుతుంది. ఓకే, నౌ బిగిన్స్ ద కలర్ఫుల్ షో. ఆ, నందిని, ఒకసారి అలా పక్కకొస్తావా? పదా, రా. ఏంటి పైకి బింకంగా ఉన్నా లోపల టెన్షన్గా ఉందా? నీ సీక్రెట్ బయటపడిపోతుందని భయపడుతున్నావా? నిన్ను రమ్మన్నది నా సీక్రెట్ బయటపడిపోతుందనే భయంతో కాదు, హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఒక సినిమాని నీకు చూపించాలని. యూ, ఏంటి నువ్వనేది? సేమ్ టు సేమ్ నీ డైలాగే. అది నా నోటితో చెప్పడం ఎందుకు? నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు. ఈ వీడియో నీకెలా వచ్చింది? నందిని, నా ఫోటో నీ మొబైల్లోకి ఎలా వచ్చిందో ఇది కూడా అంతే. షిట్, నువ్వు ఇంతకి తెగిస్తావనుకోలేదు. ఎంతైనా నీ అక్కనే కదా, ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా? ఆల్ రైట్, ఇప్పుడేంటి? డీల్. నీ మొబైల్లో నువ్వు రీక్రియేట్ చేసిన ఫోటోని పర్మనెంట్గా డిలీట్ చేయాలి. చెయ్యకపోతే? ఇప్పుడు నువ్వు చూసిన నీ టాలెంట్ని నిరూపించే వీడియోని ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదనుకుంటా. ఇవాళ తప్పించుకున్నావని సంబరపడిపోకు. ఏయ్, నాకు నీలాగా డైలాగులు చెప్పేంత ఓపిక లేదు. ఓన్లీ యాక్షన్. ఆ ఫోటోలు డిలీట్ చేస్తావా? ఈ వీడియోని అందరికీ చూపించమంటావా? ప్లీజ్ వద్దు, పర్మనెంట్గా డిలీట్ చేస్తాను. దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. డూ ఇట్ ఫాస్ట్. మాధవి, తనేదో ఫోటో చూపిస్తాను అంటే మా అందరినీ ఇక్కడే కూర్చోపెట్టి మీ ఇద్దరు మాత్రమే అక్కడ గుసగుసలు పెట్టుకున్నారేంటి? అరే చెప్పు నందిని, వై గుసగుసా? సరే దా. నందిని, అత్తయ్య అడుగుతున్నారు కదా, చెప్పు. అబ్బే ఏం లేదు, నా మొబైల్ ఉన్నట్టుండి స్ట్రక్ అయింది. మొత్తం ఫార్మాట్ చేయాలి అనుకుంటాను.
ఏ మాత్రం దానికైనా అంత బిల్డప్ ఇచ్చావు? సారీ బావా. అంటే సినిమా లేదన్నమాట. అంతేగా మరి, ఆపరేషన్ విజయవంతమైన పేషెంట్ డమాల్ అన్నట్టే కదా. భలే చెప్పావయ్యా శివ. మా నందినికి అన్నిటికీ ఆత్రమే. దాని బుద్ధి కుక్కతోక బుద్ధి అని ముందే చెప్పుకుందిగా. సరే పదండి పదండి. నాతో పెట్టుకుంటే తొక్కి పారేస్తాను. బ్రతకాలని ఉంటే మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయకు. ఇది బెదిరింపు కాదు, అల్టిమేటం. మైండ్ ఇట్. ప్రసాద్ బాబు, ఏం చేస్తున్నారు? మనీ బ్యాగ్ పరువెంతుందో చూస్తున్నానంతే. బాబు, ఆ డబ్బుని రేపు క్వారీలో కూలీలకి ఇవ్వాలయ్యా. అబ్బా, కూలీలదే ఉంది. రేపు లేదంటే ఎల్లుండి దాకైనా ఎదురు చూస్తారు. కానీ నేను మాత్రం నో వెయిటింగ్, ఓన్లీ లాక్కోయింగ్. ఏంటి బాబు ఈ దౌర్జన్యం? హర్ష గారి బామ్మర్దిని కదా, ఈ డబ్బు మీద నాకు కూడా రైట్స్ ఉన్నాయిలే. అన్యాయం బాబు. జీతాలు ఇవ్వలేదని కూలీలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే హర్ష గారికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? పాయింటేనయ్యోయ్. క్వారీకి వెళ్లే దారిలో ఎవరో దొంగోడు నీ మెడ మీద కత్తి పెట్టి డబ్బు లాక్కెళ్ళాడని చెప్పేశాయి. బాబు, అబద్ధం చెప్పడం నా రక్తంలోనే లేదు. అబ్బా, అంతా సత్యహరిశ్చంద్రుడు మరి. అయితే ఒక పంచేయి, ఉన్నట్టుండి సుడిగాలొచ్చి డబ్బులన్నీ ఎగిరిపోయాయని చెప్పేసేయండి. ఆహా, ఆ సుడిగాలి పేరు ప్రసాద్ అని కూడా చెప్పాలా? ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నేను తలుచుకుంటే రేపటికల్లా నిన్నీ ఉద్యోగంలో నుంచి పీకించేయగలను తెలుసా? బరి తెగించిన వాళ్ళు ఏమైనా చేయగల సమర్థులు. అర్థమైంది కదా, గప్ చిప్గా ఉండు. ఇక్కడ నాకు జైల్లో పెట్టినట్టు ఊపిరాడకుండా ఉంది. అలా సరదాగా ఓ 2 రోజులు మా ఊరెళ్ళొస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఇందుకే, జల్సా చేసేందుకే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. బామ్మర్దంటే బ్రతుకును కోరేవాడనంటారు. ఇలా పందికొక్కుల్లాగా అందిన కాడికి మేసేవాణ్ణి ఇంకేం పేరుతో పిలవాలా? ఛ! నాతో ఏదో మాట్లాడాలి అని రమ్మన్నారట. లక్ష్మయ్య చెప్పాడు. మిమ్మల్ని సూటిగా ఒక మాట అడగొచ్చా? దేని గురించి? మీకు తెలిసి కూడా నాతో చెప్పకుండా దాచిపెట్టిన విషయాన్ని గురించి.
ఎప్పుడూ లేంది హర్ష గారు ఇలా అడుగుతున్నారేంటి? కొంపదీసి నా భర్త ఎవరో ఈయనకి తెలిసిపోయిందా? మీరు చెప్పనంత మాత్రాన నిజం బయటపడదనుకోకండి. సందేహమే లేదు, శివ అనే రాధ అనే విషయం హర్ష గారికి ఎలాగో ఒకలాగా తెలిసిపోయి ఉంటుంది. కానీ నాకు తప్ప ఇంకెవరికీ తెలియని ఈ నిజాన్ని హర్ష గారికి ఎవరు చెప్పుంటారు? బయటకు రా. ఈ నిజాన్ని శివ బయట పెట్టాడా? అంటే అంటే నా భర్తకి గతం మొత్తం గుర్తొచ్చేసింది అనుకోవాలా? శివ నాకు మొత్తం చెప్పాడు. ఆ, ఏం చెప్పాడు? ఇంట్లోనే ఉంటూ నందిని మా మామయ్య చేస్తున్న దొంగతనాల గురించి. ఫామ్ హౌస్లో పండిన కూరగాయలు, పళ్ళు అన్ని దళారులతో కుమ్మక్కై అడ్డదారిలో అమ్ముకుంటున్న విషయం గురించి మొత్తం చెప్పేశాడు. ఓహో, అదా? నేను ఇంకేదో అనుకున్నాను. ఇంకేముంది అనుకోవడానికి? ఏమని చెప్పను? కట్టుకున్నవాడు నా కళ్ళ ముందే ఉన్నా నేనెవరో పరాయి దానిలాగే ఉండాల్సి వచ్చినందుకు అనుక్షణం నరకాన్ని అనుభవిస్తున్నానని చెప్పనా? నా భర్తని అందరూ ఒక డ్రైవర్ లాగే చూస్తుంటే అది భరించలేక, ఆ సంఘర్షణని తట్టుకోలేక కంటి మీద కునికే లేకుండా కంటి ముందున్న కాలాన్ని వెనకేసుకొస్తున్నానని చెప్పనా? ఒక నిమిషం ముందు నేను అనుకున్నది నిజంగానే నిజమైపోయి ఉంటే నా అజ్ఞాతవాసం ఈ రోజుతో ముగిసిపోయేది కదా. ప్లీజ్, ఏమైంది? నేను అలా అడిగానని బాధపడుతున్నారా? లేదు, అన్ని బాధ్యతలని భుజానకెత్తుకుంటానని మీతో చెప్పిన నేను నా వెనకాలేం జరుగుతుందో నేను తెలుసుకోలేకపోయాను. అందుకే నేను ఫీల్ అవుతున్నాను. మోసం చేస్తుంది అయిన వాళ్ళే అయినా అది గుర్తించలేకపోవడం నా తప్పే కదా. మీరెప్పుడు అలా అనుకోవద్దు. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. అయిన వాళ్ళు కదా అని ఆదరిస్తే పంది కుక్కుల్లా తయారయ్యారు. వాళ్ళని ఇంట్లోంచి గెంటేయనూ లేము, జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ భరించనూ లేము. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఇక మీదట ఫామ్ హౌస్ బాధ్యతలన్నీ మీ అన్నయ్య ప్రసాద్కి అప్పగిద్దాం. మా అన్నయ్యకా? అవును, ఆ రోజు మామయ్య గారికి మాటిచ్చాను కదా, ప్రసాద్కి ఏదైనా దారిని చూపించడం మన బాధ్యత. మంచి మనసుతో మీరు అనుకుంటున్నదే కరెక్ట్. కానీ వ్యసనాలకి బానిసగా మారిన ఆ పెద్ద మనిషికి అలాంటి బాధ్యతను అప్పగించడం మంచిది కాదు. చేతిలో డబ్బాడుతూ ఉంటే తను మరింత తాగుబోతులా మారిపోతాడేమోనని నా ఆలోచన. నీ మాటను నేను ఒప్పుకుంటాను. కానీ ఏ పని లేకుండా ప్రసాద్ మాత్రం ఎన్నాళ్ళని ఖాళీగా ఉంటాడు? మంచి దారిలోకి మళ్లించాలి అంటే ఏదైనా ఒక వ్యాపకం ఉండాలి కదా. ఏం శివ, నువ్వేమంటావు? ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం తక్కువ. మీకేది మంచిది అనిపిస్తే అలాగే చేయండి. సరే, నేనిప్పుడే గురుమూర్తి గారికి ఫోన్ చేసి ఇక మీద ఫామ్ హౌస్ పనులన్నీ ప్రసాదే చూసుకుంటాడని చెప్తాను.
ఆ మాధవి నిన్ను ట్రాప్ చేసి నువ్వు తీసిన ఫోటోల్ని నీ చేత్తోనే డిలీట్ చేయించిందంటే దాని అర్థమేంటి? నీకంటే ఆ మాధవి 4 ఆకులు ఎక్కువ చదివిందనేగా అర్థం. నేను పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశాను, కానీ లాస్ట్ మినిట్ లో అనుకోకుండా మిస్ఫైర్ అయింది. మాధవిని ఇరికించబోయి మనమే ఇరుక్కుంటున్నాం. ఇంకొకసారి నా జోలికి ఏమైనా వచ్చారో దేత్తడి పోచమ్మగుడైపోద్ది.